దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాద్ మృత్యోర్వృక్షీయ మామృతాద్. ఇది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రము అపమృత్యువును తొలగించడమే కాకుండా దీర్ఘాయుష్ను, శాంతి సౌఖ్యాలను, సంపదలను, ధన ధాన్యాదులను, సంతోషాన్ని ఇచ్చే పవిత్రమైన మంత్రం. పాము కాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు వంటి అనుకోని దుర్ఘటనల నుండి కాపాడే కవచం. భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం ఈ మంత్రాన్ని జపించడం వలన మొండి రోగాలు సైతం నయమవుతాయి అని చెబుతారు. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన రోగ విముక్తులవుతారు. భోజనం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. పాలు తాగేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన యవ్వనం చేకూరుతుంది. రోగుల చెవుల దగ్గర క్రమ సంఖ్యలో ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారి వ్యాధి నయమవడమే కాకుండా ఆయుర్దాయం కూడా పెరుగుతుంది అంటారు. గృహంలో చికాకులు, చిక్కు సమస్యలు ఉన్నప్పుడు పండితుల చేత మహామృత్యుంజయ హోమం ఇంటిలో జరిపించినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోయి మనస్సుకు ప్రశాంతత, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మన ఆహార అలవాట్లే మన ఆయుర్దాయాన్ని పెంచుతాయని ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడి ఉంది. రాత్రిపూట పెరుగన్నం తినడం వలన ఆయువు క్షీణిస్తుంది అని చెప్తారు. పాలతో కలిపి తినడం వలన ఆయువు పెరుగుతుందట. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, మామూలు స్నానానికి, తల స్నానానికి గోరువెచ్చని నీటిని వాడడం, తర్వాత వారానికి ఒకసారి నువ్వుల నూనెతో ఒంటిని మర్దన చేసుకుని అభ్యంగన స్నానం చేయడం, అతి వేడిగా ఉన్న పదార్థాలను, అతి చల్లగా ఉన్న పదార్థాలను తినకపోవడం, సత్య వ్యసనాలకు దూరంగా ఉండడం, ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవడం, భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు నడవడం, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలను ఆచరించినట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది, దీర్ఘాయుష్యు లభిస్తుంది అని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఇది దీర్ఘాయుష్యు లభించడానికి ఆచరించవలసిన నియమాలు. చివరిది